ప్రయాణాన్ని లెర్నింగ్ అడ్వెంచర్గా మార్చండి. వాళ్లకు బోర్డం కాకుండా క్యూరియాసిటీ పెరిగేలా యాక్టివిటీస్ మిక్స్ చేసి చెప్పండి. మొబైల్ కావాలని మారం చేసినప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఈ విధంగా చేయించవచ్చు. ఉదాహరణకు తెలుగు లేదా ఇంగ్లీష్లో చిన్న ఆడియో కథ ప్లే చేయండి. కథ ముగిశాక 2-3 ప్రశ్నలు అడగండి. దీనివల్ల కాన్సన్ట్రేషను, మెమొరీ, లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకొకటి వేరామై. మొబైల్లో గూగుల్ మ్యాప్స్ తెరిచి లైవ్ లొకేషన్ చూపించండి. పిల్లల్ని అడగండి, ఇది ఏ జిల్లా, దీని ప్రక్కన ఉన్న జిల్లా పేరు ఏమిటి, ఆ జిల్లాలో ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి, మన గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాం, ఎంత సమయంలో చేరుకుంటాం, ఇలాంటివి హిస్టరీకి, జనరల్ నాలెడ్జి, కాలము, దూరం వంటివి, కిలోమీటర్లు, అవర్స్ వంటివి తెలుసుకోగలుగుతారు. మెమరీ గేమ్స్లో ఒకసారి తన చుట్టూ ఉన్న పరిసరాలను అబ్జర్వ్ చేసి కళ్ళు మూసుకోమనండి. మీరు ఆ పరిసరాలకు సంబంధించిన కొన్ని ముఖ్య ప్రశ్నలను అడగండి. స్మాల్ రైటప్ ఆన్ అవర్ జర్నీ అని చెప్పండి. డ్రా సమ్ ఇంపార్టెంట్ సీనరీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే అబ్జర్వ్ ఆర్ దే లైక్. అంటే దారిలో చూసినటువంటి వాటిలోనూ లేదా వాళ్ళ ప్రయాణంలో వాళ్ళకి నచ్చినటువంటివి, అది ఒక సీనరీ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని ఒక రైటప్ లాగా రాసి వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా దానిలో వచ్చేలాగా వాళ్ళ ప్రయాణాన్ని చక్కగా పదిలంగా పరుచుకునేలాగా రాయమని చెప్పండి. దీనివల్ల డ్రాయింగ్ స్కిల్, అబ్జర్వేషన్ కూడా పెరుగుతుంది.